భారీ వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. సెప్టెంబర్ 1న పంట నష్టంపై ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. 2020-23 ధాన్యానికి సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చించామన్నారు. పేమెంట్స్ సరిగ్గా చేయని వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు మంత్రి. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం రికవరీ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని, ఏవైతే పేరుకు అనేక గోశాలలో వందల సంఖ్యలో ఉన్న ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేట్ చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా